ఇశ్రాయేలీయుల మధ్యలో 7 విధములైన పాపములను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. వాటిలో మొదటిగా 3 విషయములను గురించి మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలముగా మరి ఎంతగానో ఆత్మీయ విషయములను పరిశుద్ధ లేఖనాలలో నుండి వాక్య ఆధారములను బట్టి మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపాడు. అందును బట్టి మనం అందరము కూడా కృతజ్ఞత కలిగి మరి దైవ సన్నిధిలో సంవత్సరపు ఆఖరిలో మనము ఏ విధముగా మన జీవితాలలో ఒకవేళ ఇలాంటి పాపపు క్రియలు ఉన్న ఎడల వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం అనేది మనము పొందుకోగలుగుతూ ఉన్నాం. కనుక పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక 4 విషయములను గురించి ఈ సమయంలో క్లుప్తముగా కొన్ని ఆత్మీయ సత్యములను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని చిన్నులారా, సంవత్సరపు ఆఖరిలో మనం ఉన్నాము కనుక మనలను మనము పరిశుద్ధపరుచుకొని మన జీవితాలలో ఒకవేళ ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్న పాపములు మనలో ఉన్నట్లయితే మరి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమైన ప్రజలము కనుక మనలో అలాంటి కార్యములు మరి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరము కొరకు మనము కనిపెట్టుచూ ఉన్నప్పుడు ఆయన తన కనికరమును మనకు అనుగ్రహించి మరి నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టడానికి ముందుగానే మనలను మనము పరిశుద్ధపరుచుకొని శుద్ధ హృదయము కలిగిన వారముగా ఉన్నట్లయితే పరలోక ఆశీర్వాదముల చేత మనము నింపబడే వారముగా ఉంటున్నాం. మరి ఈ సమయంలో హోషేయ గ్రంథము 7వ అధ్యాయము మరి 8వ వచనాన్ని గమనించినప్పుడు హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరను త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఇక్కడ ప్రాముఖ్యముగా గమనించవలసిన విషయం ఏమిటంటే మరి అన్యజనులతో అవిశ్వాసులతో ఎవరైతే కలిసేవారుగా ఉంటున్నారో మరి వారిలో దేవుని ఆశీర్వాదములను కోల్పోయేవారముగా ఉంటూ ఉన్నాం. అలనాడు ఇశ్రాయేలీయులు చేసిన మరి ఆ పని ఏమిటంటే అన్యజనులతో వారు కలిసిపోయినట్లుగా చెప్పబడుతూ ఉన్నది. దేవుడు తన ప్రజలను మరి ప్రత్యేకపరిచాడు. అన్యజనుల మధ్యలో నుండి దేవుడు వారిని ప్రత్యేకపరిచి ఒక ప్రతిష్ట కలిగిన జనముగా మరి ఆయన నడిపించాలని అనుకుంటున్నప్పుడు మరి ఈ ప్రజలు వారి యొక్క స్వభావములు, వారి యొక్క హృదయములో ఉన్న తలంపులు ఎలా ఉన్నాయి అని మనం గమనించినప్పుడు వారు అన్యజనులతో కలిసిపోయిన వారుగాను, అంటే అవిశ్వాసులతో కలిసిపోయేటువంటి వారముగా ఉండకూడదని మరి నూతన నిబంధనలో దేవుని ప్రజలమైన మన బ్రతుకులలో ప్రాముఖ్యముగా అవిశ్వాసులకు మరి దేవుని ప్రజలకు చాలా వ్యత్యాసం అనేది కనబడుచు ఉన్నది. అంటే ఒకప్పుడు విశ్వాసములో బ్రతికిన వారు మరి నేడు వారు అవిశ్వాసులుగా మారిపోవడానికి గల కారణములు ఏమిటంటే అన్యజనులతో మరి కలిసిపోయేటువంటి వారుగా ఉంటున్నప్పుడు. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశ కాండము మరి 7వ అధ్యాయము 3, 4, 6 వచనములలో మనము గమనించేటప్పుడు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3, 4, 6 వచనములను నీవు వారితో వియ్యమందుకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారిని మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయులను గురించి ఇలాంటి
మరి ఆలోచన కలిగిన దేవుడు మనలను బట్టి కూడా అన్య ప్రజలైనటువంటి మనలను యేసు ప్రభు వారి రక్తము చేత కడగబడిన ప్రజలమైన మనము మరి అన్య జనులతో మనము కలిసిపోయే వారముగా ఉన్నట్లయితే మనలో కూడా అనేక ఆశీర్వాదములను కోల్పోయే వారముగా ఉంటున్నాం. దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు కనుక వారి జీవితాలలో కలిగిన పాపం ఏమిటంటే మరి అన్య జనులతో కలిసిపోయేటువంటి వారుగా ఉన్నప్పుడు మరి దేవుని ఆశీర్వాదములను కోల్పోయారు. కనుకనే దేవుడు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే మీరు ప్రతిష్ఠిత జనము. కనుక క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన జనముగా మనము నడిపించబడుతూ ఉన్నాం. అక్షరానుసారమైన ఇశ్రాయేలీయులు వారు నడిపించిన మార్గములన్నిటిలో కూడా మరి దేవుడు ఏ విధముగా వారికి తోడయుండి వారు నడిపించారో అలాగే క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైన మన బ్రతుకులలో కూడా అవిశ్వాసులతోనూ అన్యులతోనూ మనము వారితో కలిసిపోయేటువంటి వారముగా ఉండకుండానట్లు ఒక ప్రత్యేకతను మనము కాపాడుకోవాలి. లోకములో మనం అందరి మధ్యలో బ్రతుకుతూ ఉంటాం, అయినను దేవుని ప్రజలు ఒక ప్రత్యేకత కాపాడుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదములనేవి అనుభవించగలము. మరి మరొక విషయాన్ని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మరి 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం, ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమను అపవిత్రపరుచుకునేదరు అని చెప్పుచూ ఉన్నాడు. వీరిలో ఉన్నటువంటి 5వ పాపం ఏమిటంటే వ్యభిచారము చేసేటువంటి సంతతిగా లేకుంటే ఒక ప్రజలుగా వీరందరూ కూడా కనబడ్డారు. అందుకని హోషేయ ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఏమిటంటే మరి వ్యభిచార క్రియలు అభ్యాసము చేసేదరు అని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కదా. దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో మరి ఈ వ్యభిచార క్రియలు అనేవి ఒక మనిషినికి అది దేవుని నుండి దూరము చేసేటువంటిదిగా మారుచు ఉన్నది. ఎందుకంటే చారత్వము వ్యభిచారము అనున్నది దేవుని దృష్టిలో చాలా అసహ్యమైనటువంటి కార్యముగా ఉన్నవి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, అపోస్తులుడైన పౌలు తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో మనము గమనించేటప్పుడు ఆయన చెప్పుచున్నటువంటి మాటలను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే క్రొత్త నిబంధనలో దేవుని బిడలకు మరి ఏ విధముగా ఉండాలో మనకు బాహాటముగా పరిశుద్ధ లేఖనములనేవి తెలియచేయచ్చు ఉన్నది. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అని చెప్పుచూ ఉన్నాడు. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈ విషయమందెవడు అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటిని విషయమై ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు పిలువలేదు. మరి దేవుని బిడలమైనటువంటి మనలో అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడా? అలా కాదు. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలిచాడు. వ్యభిచారపు క్రియలను విడిచి, చారత్వపు క్రియలను విడిచి దేవుని బిడలమైనటువంటి మనము ఎంతో బహు జాగ్రత్త కలిగిన వారముగాను మన ఘటము ఎలా కాపాడుకోవాలి. కనుకనే ఇక్కడ చెప్పుచూ ఉన్న మాటలు ఏమిటంటే తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్త ప్రకారముగా మనం నడుచుకోవాలని చెప్పి అనుకుంటాం. అయితే దేవుని యొక్క చిత్తము చేయడం కంటే మన యొక్క స్వయ చిత్తములు అనేవి చేయడానికి ఎంతో ఇష్టపడే వారముగా ఉంటున్నాం. కనుకనే మనకు అనేక విధములైన శరీర ఆశలు, శరీర క్రియలు ఇవన్నీ కూడా మనలో ఏర్పడుచూ ఉన్నాయి.
కనుక వారిలో ఉన్నటువంటి 5వ పాపం ఏమిటంటే వ్యభిచారపు క్రియలను కలిగిన వారుగాను, వ్యభిచారపు ఆలోచనలు, చారత్వము కలిగిన వారుగాను, ప్రతి పచ్చని చెట్టు కింద వ్యభిచారము చేశారని చెప్పి ఇర్మియా గ్రంథములో మరి ప్రవక్తలు తమ నోటి ద్వారా చెప్పిన మాటలను మనం పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేలీయులు జనులు దేవునిని ఎంతగానో వారు దుఃఖపరుస్తూ మరి దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజలు, వారిలో కలిగిన ఆ పాపం అనేది మన జీవితంలోనికి రాకుండానట్లు ఈ సంవత్సరపు ఆఖరిలో మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే జనాంగమై ఉన్నాము. తరువాత 6వ పాపాన్ని మనము గమనించేటప్పుడు వారు దేవునిని విడిచి దూరం అయిపోయినటువంటి ప్రజలుగా ఉన్నారు. కనుకనే హోషేయ గ్రంథము మరి 11వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించేటప్పుడు, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనములో, నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు అని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కనుక దేవునిని విసర్జించేటువంటి ప్రజలుగా ఇశ్రాయేలీయుల మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవునిని విసర్జించడానికి గల కారణం ఏమిటంటే మరి వారిలో వెనుకబడిపోయిన కార్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవుని గొప్ప కార్యాలు చూశారు, దేవుని అద్భుతాలు చూశారు, మరి ఆరిన నేల మీద నడిపించబడ్డారు జనులు. అయినను వారిలో పలు రకాలుగా దేవునిని విడిచిపెట్టేవారుగా మరి మారిపోయారు. కారణము వారు వెనుకబడిపోయిన వారుగాను. మరి అలాంటి వెనుకబడిన జీవితం క్రొత్త నిబంధనలో మనలో అలాంటివి రాకుండా మనము కాపాడుకునే వారముగా ఉండాలి. అందుకని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనించేటప్పుడు, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలలో, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను, నన్ను గుర్చి మీరెలాగైనను సహించుడి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసితిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచూ ఉన్నానని పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న సంఘస్థులకు ఈ మాటలను తెలియచేయచ్చు ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో పలు రకములైనటువంటి మరి బోధలనేవి కనబడుచు ఉన్నాయి. వెనుకబడిపోవడానికి గల కారణములనేవి అనేక విషయాలు మనం చెప్పవచ్చు. ఎన్నో సందర్భాల్లో దేవుని ప్రజలు వెనుకబడిపోతూ ఉంటారు. వెనుకబడిపోవడానికి గల కారణములు ఏమిటంటే, ఒకటి, ధనమును ఎక్కువగా ప్రేమించి వెనుకబడిపోయేటువంటి వారు. అదే సమయంలో శరీర ఆశలు, నేత్రాశలు, జీవపు డంబము ఇవన్నీ కలిగినప్పుడు మనుషుడు సాధారణముగా వెనుకబడిపోయేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో వెనుకబడిపోతూ ఉన్నారా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుదాం. మనం మరలా తిరిగి దేవుని యొద్దకు వద్దాం. భ్రష్టులకు పిల్లలారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మిమ్మలను మరలా బాగు చేయదనని ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు మరి సెలవిచ్చిన రీతిగానే దేవుని మాటలను మనము చెవియొగ్గినప్పుడు, ఆ మాటలకు మనము హృదయాన్ని అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం మరలా తిరిగి దేవుని యొద్దకు వచ్చేవారముగా ఉంటున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, చివరిగా ఒక మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. 7వ పాపం ఏమిటంటే విగ్రహారాధన అని చెప్పి మనం గమనించగలం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూస్తే, ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను, అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకునెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనము పొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు చేయు పని, వాటిని బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకున్నడని చెప్పుదురు. చూడండి, ఇలాంటి
విగ్రహారాధన అనేది మరి ఇశ్రాయేలీయుల మధ్యలో రావడానికి గల కారణం ఏమిటంటే కేవలం మరి అన్యజనులతో కలిసిపోవడం వలన. మరి బాలాకు బిలామును పిలిచి ఆ జనులను శపించమని చెప్పినప్పుడు మరి బిలాము అంటున్నాడు, ఆ జనులు ఒంటిగా నివసించుదురు అని చెప్పి ఇశ్రాయేలీయులను గురించి తెలియజేశాడు. అయితే ఇలాంటి ఒంటిగా నివసించేటువంటి ఇశ్రాయేలీయులు ఏ విధముగా విగ్రహారాధనకు పూనుకున్నారో మనందరికీ బాగుగా తెలిసిన విషయములే. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి అనేక విషయాలను మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఒకవేళ మన జీవితాలలో ఏదైతే మనకు ఒక విగ్రహముగా మారుతూ ఉన్నదో దాని నుండి మనము విడుదల పొందేవారముగా ఉండాలి. కనుకనే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో మనం గమనించగలము. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను అని చెప్పుచూ ఉన్నాడు. కనుక లోభత్వము దేవుని బిడలకు మరి విగ్రహారాధనల నుండి విడుదల పొందేవారముగా మనము దేవుని కంటే ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామో అదే ఒక విగ్రహారాధన. నేను మరలా చెప్పుచున్న మాటలు, దేవుని కంటే ఎక్కువగా ఏదైతే మనం ప్రేమిస్తామో అదే మనకు ఒక విగ్రహముగా మారుతున్నది. కనుక ఆ విగ్రహములను మనము హృదయములో నుండి తీసివేసి, చూడండి రాహేలు యొక్క జీవితములో తన తండ్రి యొక్క విగ్రహములను తీసుకుని వచ్చి ఆమె ఏ విధముగా తన ప్రయాణములో మార్గం మధ్యలోనే ఆమె చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీవు నేను అలా కాకుండా మన జీవిత కాలం అంతటిలో కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మనం నడిచి వాస్తవముగా మనలో ఉన్నటువంటి ఈ పాపములలో నుండి ఈ సంవత్సరపు యొక్క ఆఖరిలో మనం విడుదల పొందడానికి మనము చోటిద్దాము. దేవుడే మనలను పరిశుద్ధపరచును. ఆయన మనలను శుద్ధీకరించి శుద్ధ హృదయముతో మరి నూతన సంవత్సరములో అడుగు పెట్టడానికి ప్రభు మనకు కృప చూపునుగాక. ఇశ్రాయేలీయుల మధ్యలో 7 విధములైన పాపములను గురించి మనము గమనించాము. మరి వారిలో ఉన్నటువంటి ఆ పాపములు మన జీవితంలోనికి రాకుండానట్లు మనం బహు జాగ్రత్త కలిగి దైవ సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము అప్పగించుకున్నప్పుడు వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడి మరి నీతిమంతులంగా మార్చబడతాము. కనుక నిశ్చయముగా మన కొరకు దేవుడు అనేక మేలును మరి సిద్ధపరిచి ఉన్నాడు. నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదములు పొందుకోవడానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా తండ్రి, ఈ ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్న 7 విధములైన పాపములను గురించి నాదా మీరు చక్కగా వాక్యముల ద్వారా మాకు బోధించినందుకు స్తోత్రాలు. వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు మారు మనస్సును కలుగ చేయండి. బోధించుచున్న నేను కూడా ప్రభువా నాదా నూతన హృదయము కలిగిన వ్యక్తులుగా మేము మారుటకు కృప చూపండి. నాదా విశేషముగా ఈ సమయములో మమ్మలను మేము శుద్ధీకరించుకుని శుద్ధ హృదయము కలిగిన వారముగా మారుతూ ఉన్నప్పుడు మీరు అనేక మేలును సిద్ధపరిచి ఉన్నారు. సంవత్సరపు ఆఖరిలో ప్రభువా మమ్మలను మేము దేవా పరిశీలన చేసుకుని మీ సన్నిధిలో అతిక్రమములను దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీరు కృప చూపండి. మీ కనికరము చేత నింపండి. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా కనికరమును మీరు దయచేయండి. అనేకులకు ఈ వర్తమానమును ప్రయోజనకరముగా మారునట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములు బలపరచబడండి. మనమందరము కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.